ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 43 వచనముల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40 నుండి 43 వరకు ఉన్న ఆ యొక్క వచనములను మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్య భాగమును మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు ఒక కుష్ఠరోగి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనకు లేక ప్రతి మనిషికి 2 కన్నులు ఎంత ముఖ్యమైనవో ప్రార్థనా వాక్యము అంతే ముఖ్యమైనవి. ప్రార్థనా వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులలో లేక దేవుని ఎరిగిన వారిలో, ఆయన అంగీకరించిన వారిలో ఈ ప్రార్థనా వాక్యం 2 కూడా సమతూకముగా ఉండడము లేదు. 2 కూడా సమతూకంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటి ప్రసక్తి లేనే లేదు. 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి మన యొక్క విశ్వాస జీవితంలో లేక భక్తి జీవితంలో. ఇక్కడ మనము ఈ యొక్క వచనములు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కుష్ఠరోగి చేసినటువంటి ప్రార్థన అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనం చదివిన ఆ 4 వచనములలో 40 నుంచి 43 వరకు చదివిన వచనములలో 7 సంగతులు ఆయన ప్రార్థన చేశాడు. 7 సంగతులు. ఈరోజు మనము ఇటువంటి ప్రార్థన కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. క్రైస్తవులుగా మనము వాక్యం చదవడమే కాదు కానీ ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చేయడమే కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదవాలి. అంటే 2 కూడా సమతూకముగా క్రైస్తవ విశ్వాస జీవితంలో అవి ఉండాలని నేను ప్రేమపూర్వకముగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. రండి, ఈ 4 వచనముల్లో ఉన్న 7 సంగతులను 7 రకాలుగా ఆయన ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా మనము ఆలోచన చేస్తే 40వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆ మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చాలండి, ఈ మనం చదివిన ఈ వచనం అంతా కూడా నాకేమి నేర్పించిందయ్యా అని అంటే అది దీన ప్రార్థన, హంబుల్ ప్రేయర్. ఏ ప్రార్థన అండి? దీన ప్రార్థన. ఆయనను వేడుకొనగా కదండి, వేడుకున్నాడు, బ్రతిమాలుతూ ఉన్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే దీనుడై ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను మనము వేడుకోవాలి. దీనులమై మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ప్రార్థనలో మన యొక్క దీనస్థితి దేవునితో చెప్పుకోవాలి. మన యొక్క పరిస్థితి ఏమిటో దేవునికి చెప్పుకోవాలి. ఇక నాకెవ్వరూ లేరు, నాకెవ్వరు కూడా సహాయము చేయరు, నీవే నా సహాయకుడవు, నీవు మాత్రమే నాకు సహాయము చేయగలవని మనము దేవుని దగ్గర వేడుకోవాలి. అందుకే కీర్తన 34:6 వచనాన్ని చదవండి. కీర్తనగాడు ఒక చక్కని మాట నాకు తెలియజేస్తున్నాడు. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, ఈ దీనుడు ప్రార్థించగా. ఈరోజు మనము కూడా దీనులమై
ఎవరు దీనులు అంటే ఎటువంటి సహాయము లేని పరిస్థితిలో మనం ఉంటామో అప్పుడు మనము దీనులము. ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నారు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. ఆలకించి ఏం చేశాడట? అతని శ్రమలన్నిటిలో నుండి కూడా అతనిని రక్షించెను, లేక విడిపించెను, లేక తప్పించెను, లేక స్వస్థపరచెను. ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగి కూడా ఆయన దీనుడై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనను వేడుకొనగా, ఈరోజు మనము దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనము దీనులమై ప్రభు దగ్గర ప్రార్థించవలసిన వారిగా మనం ఉన్నాం. హంబుల్ ప్రేయర్, తగ్గించుకోవాలి మనల్ని మనం. తను తగ్గించుకున్నాడు. అక్కడ దావీదుని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన దీనుడై ప్రార్థన చేసినాడట. ఇక్కడ కుష్ఠరోగిని చూస్తూ ఉన్నప్పుడు కూడా ప్రియమైన దేవుని సంగమా, ఆయనను వేడుకొనగా, బ్రతిమాలుకొనగా, అంటే ఇంకా రక్తహస్తాలతో ఉన్నాడు. ఎటువైపు నుంచి కూడా ఇంకా ఆ వ్యక్తికి సహాయం లేదు, ఆదరణ లేదు, స్వస్థత లేదు, నెమ్మది లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తన యొక్క దీన స్థితిని ఎవరితో చెప్పుకున్నాడు? దేవునితో చెప్పుకున్నాడు. ఈ వచనము మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే హంబుల్ ప్రేయర్, దీన ప్రార్థన. ఈరోజు మనము అటువంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, వారు చేసినటువంటి ప్రార్థన అనుభవం మనలో ఉందా? అక్కడ కుష్ఠరోగి కావచ్చు, దావీదు కావచ్చు, దీనులుగా వారు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దీనుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన దీనుల యొక్క ప్రార్థనను ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు దీనత్వముతో ప్రభు చెంతకు రాగలిగితే, నువ్వు దీనత్వముతో ప్రభు పాదాలు పట్టుకొనగలిగితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క ప్రత్యక్షతనిస్తాడు. నీ ప్రార్థన అంగీకరించి నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితిలోంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దావీదుని తప్పించినటువంటి దేవుడు, దావీదుని రక్షించినటువంటి దేవుడు, ఇక్కడ కుష్ఠరోగిని కూడా స్వస్థపరిచినటువంటి దేవుడు. ఎప్పుడు? దీనుడై దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఈరోజు మనము దీనులుగా దేవుని దగ్గరికి వస్తున్నామో లేదో మనము ఆలోచన చేసుకోవలసిన అవసరత ఉంది. రెండవదిగా మనము ఆలోచన చేసినప్పుడు, మొదటిది దీన ప్రార్థన. రెండవది చూద్దాం. మనము చదివిన లేఖన భాగంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 43 వచనాలు మనము చదివి ఉంటున్నాము. అందులో 40వ వచనంలో మనము ఏం ధ్యానం చేశామంటే అది దీన ప్రార్థన, హంబుల్ ప్రేయర్, ఆయన్ని వేడుకొనగా అని మనం చదివినాం. మరలా ఆ యొక్క 40వ వచనాన్ని మరలా మనం చదువుదాం. వచ్చి చాలండి, మోకాళ్ళుని. ఈ మాట నాకు ఏమి నేర్పించిందయ్యా అంటే భక్తితో కూడిన ప్రార్థన. దీన ప్రార్థన, రెండవది భక్తితో కూడిన ప్రార్థన. ఒక మాట ప్రియమైన వారులారా, మనం ఎంతమంది ప్రభు సన్నిధిలో మోకరించడానికి మనం ఇష్టపడుతున్నాం? ఒకవేళ మనకు మోకాలు నొప్పులు ఉంటే మనం ఏమీ చేయలేం, మోకరించలేకపోతే ఇంక సమస్య లేదు. కానీ మనం మోకరించగలిగి కూడా ప్రభు సన్నిధిలో మనం మోకరించలేకపోతే ఉన్నాం. చూడండి, కుష్ఠరోగి ఏం చేశాడట? మోకాళ్ళుని. మనము ఏంటంటే పై భక్తి కాదు దేవునికి కావలసింది. పై భక్తిని దేవుడు చూడ్డు. నువ్వు 100 మందికి భోజనాలు పెట్టావా, లేక 70 మందికి భోజనాలు పెట్టావా, లేకపోతే 80 మందికి భోజనాలు పెట్టావా, ప్రభు దీన్ని చూడటం. నువ్వెవరికి పెట్టావు? కొన్ని పేదవారికి పెట్టావా భోజనాలు? దీనస్థితిలో ఉన్న వారికి పెట్టావా? నీకు కావలసిన వారికి నువ్వు ఏం చేస్తున్నావు? సహాయం చేస్తున్నావు. కానీ నిజంగా సహాయము పొందగోరి కూడా అటువంటి వారికి మనము సహాయం చేయలేకపోతే ఇది నిజమైనటువంటి భక్తి విశ్వాసం అంటారా? ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన యొక్క అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే దీనుడుగా వచ్చావో ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వేం చేస్తావంటే మోకరిస్తావు.
ఇక్కడ ఈ వచనములో మనం చదివిన మాటలో మోకాళ్ళు అనేటువంటి ఆ యొక్క మాటలో ఆ యొక్క కుష్ఠరోగి యొక్క భక్తిపూర్వకమైన ప్రార్థన ఇందులో మనకు కనిపిస్తుంది. ఈరోజు నువ్వు భక్తిపూర్వకమైనటువంటి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు అన్ని విధాలుగా మనం తగ్గించుకోవాలి. మోకరించి ఆయన ఏం చేశాడట? మోకాళ్ళుని. ఈరోజు ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో మనము మోకరించాలి. ఈరోజు మనము చాలా మంది గొప్ప గొప్ప దైవజనుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారి గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, వారు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే మోకాళ్ళ మీద పడ్డారండి. మనం చదువుతున్నటువంటి భక్తుల గురించి పరిశుద్ధ గ్రంథంలోనూ ఉన్నారు. అలాగే మన సమాజంలో కూడా ప్రభు సేవ చేసి ప్రభువునందు నిద్రించినటువంటి సేవకుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వారు గంటలు గంటల తరబడి ప్రభు సన్నిధిలో మోకరించారు. వాళ్ళు జిఆర్ లార్ని గారు కావచ్చు, ఏసన్ గారు కావచ్చు, భక్త్ సింగ్ గారు కావచ్చు కదండి, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ఏం చేశారట? వాళ్ళు మోకరించారు. ఎప్పుడైతే మన యొక్క మోకాలు నేలను తాకుతాయో మన యొక్క ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకుతుంది అన్నాడు ఒక భక్తుడు. మన మోకాళ్ళు నేలను తాకినంత వరకు కూడా మన ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని తాకలేదట. చూడండి, బైబిల్లో కూడా ఒక భక్తుడు ఉన్నాడు, దానియేలు గ్రంథం. మనకు తెలిసినటువంటి వారే వీళ్ళందరూ కూడా. బైబిల్లో భక్తులు మనకు తెలుసు, బయట సేవ చేసి ప్రభువునందు నిద్రించిన భక్తులు కూడా మనకు తెలుసు. కానీ మనం ఎవరిని కూడా మాదిరిగా పెట్టుకోం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చదువుతారా? 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. చూడండి, దానియేలు గారు యథాప్రకారము అనుదినము అంటే ఆయన ప్రతిరోజు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నారట? ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. ముమ్మారు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ యొక్క మోకాళ్ళ అనుభవం మనకుందా? కుష్ఠరోగి తన యొక్క కుష్ఠరోగాన్ని తగ్గించుకోవడానికి దీనుడై వచ్చాడు, దీనమైన ప్రార్థన చేశాడు. మోకాళ్ళుని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడా లేదా? పోగొట్టుకున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు, మోకాళ్ళుని ప్రభువుని అడిగాడు. ప్రభు తనను కనికరించాడు, స్వస్థపరిచాడు. ఈరోజు మనం ఏ ఆత్మీయ రోగంతో మనం బాధపడుతున్నామో, ఏ శారీరక రోగంతో మనం బాధపడుతున్నామో, ఏ సమస్యల మధ్య మనం చిక్కుకున్నామో, ఏ ఇబ్బందుల మధ్య మన యొక్క జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నామేమో, మన యొక్క భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన చుట్టూ ఎన్నో శ్రమలు, సమస్యలు ఉన్నాయేమో, వాటన్నిటి నుంచి మనం అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రభువు దగ్గర మోకరించాలి. ఒకవేళ నీ వివాహం కొరకు నువ్వు చింతన పడుతున్నావేమో, ప్రభు దగ్గర మోకరించు. నీ ఉద్యోగం కొరకు నువ్వు చింతన పడుతున్నావేమో, ప్రభు దగ్గర మోకరించు. నీ కుటుంబ పరిస్థితుల గురించి నువ్వు చింతన పడుతున్నావేమో, నువ్వు ప్రభు దగ్గర మోకరించు. సంఘ సమస్యల గురించి నువ్వు చింతన పడుతున్నావేమో, ప్రభు దగ్గర నీవు మోకరించు. చదువులో నువ్వు చింతన పడుతున్నావేమో, ప్రభు దగ్గర మోకాళ్ళలోనే నువ్వు అడుగు. భక్తితో కూడిన ప్రార్థన నువ్వు చేయి. దీనులుగా వచ్చి భక్తితో కూడిన ప్రార్థన, మోకాళ్ళను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను వింటాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలమునిచ్చేటువంటి దేవుడు. చూడండి ఎంత చక్కని మాటలు అక్కడ ఉన్నాయో. 4 వచనాలే, కానీ అందులో అద్భుతమైన సత్యాలు ప్రభు దాచి ఉంచాడు. మొదటి వచనములో మనం చదివినప్పుడు ఆయన దీన ప్రార్థన చేస్తాడు, హంబుల్ ప్రేయర్. రెండవదిగా మోకాళ్ళుని భక్తితో కూడిన ప్రార్థన. ఈరోజు ఈ అనుభవాలు మనకు ఉండాలి. కుష్ఠరోగి నేర్పుతున్నటువంటి పాఠాలు. ఇంకా మనం ఒక మాట ఏంటంటే, పుష్టిగా ఉన్న వారికి కుష్ఠరోగి నేర్పుతున్న పాఠాలు. అది అంతే కదండి. పుష్టిగా ఉన్నవారికి కుష్ఠరోగి నేర్పుతున్న పాఠాలు.
ఈ అనుభవానికి మనం రావాలి. ఈరోజు మనం అన్ని బాగున్నాయి, పుష్టిగా ఉన్నాం మనం, కానీ ఈ కుష్ఠరోగం ఉన్నటువంటి అనుభవం మనకు లేదు. సరే, మూడవదిగా మనము ఆలోచన చేద్దాం. మరలా ఆ మొదటి అధ్యాయము 40వ వచనాన్ని తర్వాత నుంచి చదవండి. చాలండి. నీకిష్టమైతే, మోకాలుని అప్పుడు అన్నాడు ఏమని, మనం మోకాలు లేకుండా ఏమంటామంటే నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే అంటాం. చూడండి, ఈయన ఎంత ఆర్డర్లో వచ్చాడు. ఇది పద్ధతి. నీకిష్టమైతే, ఇది ఏమి నేర్పించింది అయ్యా నాకంటే, విధేయతతో కూడిన ప్రార్థన. అంతే. అంటే నేను నీకు సరెండర్ అయిపోయాను. ఇదిగో నాకున్న రోగం ఏమిటో నీకు తెలుసు. అదేమి మంచి రోగం ఏమీ కాదండి. ఆ కుష్టి రోగుల్ని గ్రామ బహిష్కరణ చేసేసేవారు, పట్నం నుంచి బహిష్కరించేవారు. ఇంకా ఊరు వెలుపల ఉండాలంటే వారికి ఊరిలో స్థానము లేదు, కుటుంబంలో స్థానము లేదు, బంధువుల్లో స్థానము లేదు. అంటే అది వెలివేయబడినటువంటి పరిస్థితి. దేవునికి లేక సమాజానికి అన్నిటికీ దూరం అయిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి అంటున్నాడు, నీకిష్టమైతే. ఎవరికి ఇష్టమన్నా రోజుల్లో కుష్ఠరోగం చూడడం? ఎవరికి ఇష్టం? ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాడు గ్రామ బహిష్కరణ అవ్వాల్సిందే. ఎవడు ఇష్టపడేవాడు? అసలు పట్టించుకునేవాడు కాదు. అని అంటున్నాడు వచ్చి, నీకిష్టమైతే. ప్రభా, లోకమంతా నన్ను విడిచిపెట్టేసింది, ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఈ కుష్ఠరోగంతో నేను ఊరి వెలుపల నేను బ్రతుకుతా ఉన్నాను. విన్నాను నీ గురించి, నువ్వు స్వస్థపరుస్తున్నావని, నువ్వు చనిపోయిన వారిని కూడా నువ్వు లేవనెత్తుతున్నావు, నేను విన్నాను ప్రభువా. అయితే వీళ్ళెవ్వరికి నేనైతే ఇష్టం లేదు. ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, లేకపోతే నువ్వు కూడా వదిలే. ఇంకా అయిపోయింది నా జీవితం. ఇంకా నీ ఇష్టం, నా ఇష్టం ఏమీ లేదు, నా ప్రమేయం ఏమీ కూడా లేదు. ఎలాగో లోకమంతా నన్ను వదిలేసింది, బంధువులు వదిలేశారు, నా కుటుంబం వదిలేసింది నన్ను. ఒకవేళ భార్య ఉంటే భార్య, పిల్లలు ఉంటే పిల్లలు, వాళ్ళందరూ కూడా నన్ను వదిలేశారు ప్రభువా. ఇక నేను ఒక్కనే ఉన్నాను, ఒక్కనే నీ దగ్గరకు వచ్చాను. నీకు ఇష్టమైతే. ఎంత గొప్ప విధేయత! అదే మనం అయితే ఏమంటామంటే, నాకు ఇలాగ అనిపించింది చదువుతా ఉన్నప్పుడు, నువ్వు దేవుడు కదా, ఎందుకు కుష్ఠరోగాన్ని పెట్టావు నువ్వు, మాకెందుకు ఈ బాధ? అంతే కదండి. తీసేవచ్చు కదా, అందరికీ ఒకసారి కుష్ఠరోగం తీసేవచ్చు కదా భూమి మీద లేకుండా, ఎందుకు పెట్టు, నువ్వు దేవుడు కదా అని మనం ప్రశ్నిస్తామేమో. కానీ ఈ వ్యక్తి అయితే నీకు ఇష్టమైతే అంటే విధేయతతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఒక మంచి మాట మనం చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చదవండి. 26:39. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుక్రీస్తు వారి యొక్క విధేయత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన ముందున్నటువంటి ఆ యొక్క పాత్ర ఏమిటో ఆయనకు తెలుసు, ఆ యొక్క గిన్నె ఏమిటో తెలుసు, ఆయన ముందు ఎటువంటి మరణం ఉందో ఆయనకి తెలుసు. ఆయన అంటున్నాడు, ఆయన నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. నీకిష్టమైతే. యేసుక్రీస్తు వారి యొక్క విధేయతతో కూడిన ప్రార్థన. అక్కడ కుష్ఠరోగి విధేయతతో కూడిన ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన మనం చేయాలి. ఏదైనా ప్రభు చిత్తానికి మనం విడిచిపెట్టాలి. మన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకొని ఎప్పుడు మన ప్రార్థనలు చేయకూడదు. ప్రభువా, నీ చిత్తమైతే, నీకిష్టమైతే. ఇది విధేయత. ఆయనకి ఇష్టమో కాదో సెకండరీ, కానీ మొదట మనము ఆయనకు మన విధేయతను కనపరచాలి, విధేయతను చూపించాలి. నువ్వు వన్స్ విధేయతను చూపిస్తే ప్రభు మన జీవితాల్లో చేయవలసిన కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. మనం అప్పగించుకోకుండా, ఆయన చిత్తానికి విడిచిపెట్టకుండా మన ఇష్ట ప్రకారంగా మనం అడుగుతాం కాబట్టి అంతంత మాత్రం మేళ్ళే మనం పొందుకుంటున్నాం. అదే ఆయన చిత్తానికి విడిచిపెట్టు. యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి అప్పగించాడు, మరి వదిలేశాడా తండ్రి?
విడిచిపెట్టేశాడా? లేదు. శిలువ మరణము మరణించినప్పటికీ మూడవ దినమున ఆయనే తనని ఏం చేశాడట? లేపెను అనేటువంటి మాట మన అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. తండ్రి చిత్తానికి విడిచిపెట్టాడు కాబట్టి మూడవ దినాన ఆయన లేచాడు. కుష్ఠరోగి కూడా విధేయతను చూపించాడు. నీకు ఇష్టమైతే అన్నాడు. ఆయనకి ఇష్టమైందో లేదో తర్వాత మనం చూస్తాం. మనకు తెలుసు ఆయనకి ఇష్టమైందో లేదో. ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూసి ఇష్టపడుతున్నాడా? ఇష్టపడాలి. ఏ విషయంలో ఇష్టపడాలి? ప్రార్థన చేసే విధానంలో దేవుడు ఇష్టపడాలి. మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు ఇష్టపడాలి. ఆ భక్తితో కూడిన ప్రార్థన చూసి ఆయన ఇష్టపడాలి. ఆ దీన ప్రార్థన చూసి ఆయన మనను ఇష్టపడాలి. ఈరోజు ఆ యొక్క కుష్ఠరోగి చేసిన ప్రార్థన అనుభవంలోకి మనం వెళ్ళాలి. నీకు ఇష్టమైతే అన్నాడు. అంటే ఇది విధేయతతో కూడిన ప్రార్థన. ఈరోజు అటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? చేయకపోతే పుష్టిగా ఉన్న మనకు కుష్ఠరోగి చాలా పాఠాలు నేర్పిస్తున్నాడు. చూద్దామా? 4వదిగా తర్వాత మరలా చదవండి. చాలండి. నన్ను ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నన్ను అంటే ఇది వ్యక్తిగత ప్రార్థన. అది నన్ను అన్న మాట నాకేమి నేర్పించింది అయ్యా అనంటే ఇది వ్యక్తిగత ప్రార్థన. ఈరోజు ప్రభువును వ్యక్తిగతంగా ఎరుగుదువా? అది ప్రశ్న. నీవు ప్రభువుని వ్యక్తిగతంగా ఎరుగుదువా? ప్రభువుని ఎరుగునా వ్యక్తిగతంగా? లేకపోతే సియోను సంఘం తరపు నుంచి నేను ఎరుగునా? అంతే కదండి. లేకపోతే FIGC సహవాసం తరపున మనం ఎరుగునా దేవుడు? లేకపోతే సార్వత్రిక సంఘం తరపున ఎరుగునా? ఈరోజు వ్యక్తిగతంగా మనము ప్రభుని ఎరిగిన వారుగా ఉండాలి. దేవునితో మనకు వ్యక్తిగత ఏముండాలి చెప్పండి? సంబంధము లేక సహవాసము ఉండాలి. ఆయన అంటున్నాడు నన్ను నన్ను. చూడండి, ఇక్కడ ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం చదవండి. వీళ్ళందరూ మనకు తెలిసిన వారే. 23వ అధ్యాయము 42వ వచనంలో ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, ఇక్కడ ఏమన్నాడండి దొంగ? మమ్మల్ని అన్నాడా? నన్ను అన్నాడా? నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటే ఆయన తన యొక్క పాపాలు ఒప్పుకున్నాడు వ్యక్తిగతంగా. దొంగ ఒప్పుకోలేదా? అన్నాడు కదా పక్క దొంగతో, రే బాబు ఆయన ఏం దోషం చేశారా? ఏ పాపం చేశారా? ఆయన మనం పాపం చేశాము, మనము దొంగలము, ఇది మనకు తగినదే అని తనలో తాను పశ్చాత్తాపడి ఆయన ఆ యొక్క దొంగ ఏం చేశాడంటే తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మన పాపాన్ని మనమే ఒప్పుకోవాలి, మన నరకాన్ని మనమే తప్పించుకోవాలి. అంతే. మన పాపాన్ని మనమే ఒప్పుకోవాలి, మన యొక్క నరకాన్ని మనమే తప్పించుకోవాలి. ఈ దొంగ ఒకవేళ ఆయనను అంగీకరించకపోతే ఎక్కడికి వెళ్ళేవాడు? నరకానికే వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రభువును చూశాడో, సమీపంగా చూశాడో, దగ్గరగా చూశాడో, ఆయన వ్యక్తిగతంగా అంటున్నాడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఆయన ఏమిటో అర్థమైంది, దొంగ ఏమిటో కూడా దొంగకు అర్థమైంది. ఈ సమయంలో నేను ఆయన్ని ఒప్పుకుంటే, ఈ సమయంలో నన్ను నేను ఒప్పుకుంటే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయన ఒప్పుకోకుండా నా పాపాన్ని నేను కప్పుకుంటే నేను నా నరకంలోనికి వెళ్ళిపోతాను అని దొంగ గ్రహించాడు. అక్కడ గ్రహించాడు కాబట్టి ఆయన అంటున్నాడు ఎంత చక్కగా నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో దేవుడు వెంటనే నీతో మాట్లాడతాడు. అక్కడ కుష్ఠరోగితో మాట్లాడాడా లేదా? దేవుడు మాట్లాడాడు. ఇక్కడ దొంగతో మాట్లాడాడా లేదా? వెంటనే చదవండి 43వ వచనంలో ఎంత ఫాస్ట్గా రిప్లై ఇచ్చాడో. అందుకు ఆయన వాడితో అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా ఈరోజే, ఇంకా టుమారో అనేటువంటిది లేదు. రేపటి గురించి మీరు చింతించకండి. ఎవరైతే దేవునితో వ్యక్తిగత సంబంధము సహవాసము కలిగి ఉంటారో ఆ రోజే, ఆ సమయంలోనే ఆయనతో కూడా మనము ఎక్కడుంటాం చెప్పండి? పరదేశులో ఉంటాము.
ఒకవేళ పరదేశంలో ఉండడం అంటే మనం చనిపోయిన తర్వాత సంగతి అది. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు నేడు ఆ సమయంలో నువ్వు ఆయనతో సహవాసం కలిగి ఉంటావు, ఆయనతో విశ్రాంతి కలిగి ఉంటావు, ఆయనతో నెమ్మది కలిగి ఉంటావు, ఆయనతో నీవు మహిమతో నీవు ఉంటావు. ఎప్పుడో తెలుసా? నీ వ్యక్తిగతముగా దేవునికి ప్రార్థించినప్పుడు. ఈ వ్యక్తి ప్రార్థించాడు, కుష్ఠరోగి ప్రార్థన చేశాడు, నన్ను. లోకంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ లేరండి ఆ రోజుల్లో? చాలా మంది ఉన్నారు. కానీ నేను అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను చూడయ్యా. వ్యక్తిగతంగా ఈరోజు ప్రభువుని మనము అడగాలి, ప్రార్థన చెయ్యాలి. దొంగ అడిగాడు వ్యక్తిగతంగా, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఓ ఎస్, వెంటనే ఆయన, నాకు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వ్యక్తిగతంగా దేవునితో మనం సహవాసం కలిగి లేక సంబంధం కలిగి వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు అన్నటువంటి ఒక దృఢ నిశ్చయత నాలో ఇంకా పెరిగింది. కుటుంబ ప్రార్థనలో కాకుండా, సంఘ ప్రార్థనలో కాకుండా ఇంకా వ్యక్తిగతంగా మనం ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటే వెంటనే మాట్లాడతాడు ప్రభు, వెంటనే నాకు సమాధానం ఇస్తాడు అన్నటువంటి నిశ్చయత మరెక్కువగా నాకు బలపడింది. ఈరోజు మనము కూడా ఆ విధంగా బలపడాలి దేవుడి వాక్యం ద్వారా. లేకపోతే పుష్టిగా ఉన్న మనకు కుష్ఠరోగి ఈ పాటలు నేర్పిస్తూ ఉన్నాడు, మనం దెబ్బైపోతాం, జాగ్రత్త. ఇప్పుడు ఆయన కాదు కుష్ఠరోగి, మనం కుష్ఠరోగులం అయిపోతాం ఈ అనుభవాలు మనలో లేకపోతే. ఇది చెప్పుకున్నప్పటికీ 4. మొదటిది దీన ప్రార్థన, రెండవది మోకాళ్ళుని భక్తితో కూడిన ప్రార్థన, నీకు ఇష్టమైతే విధేయతతో కూడిన ప్రార్థన, నన్ను, ఇది వ్యక్తిగత ప్రార్థన. తర్వాత చదువుదామండి. నన్ను శుద్ధినిగా, చాలండి, శుద్ధినిగా. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకుంటే, ఈ మాట నాకేమి నేర్పించింది లేక మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే, అవసరతను ఎరిగిన ప్రార్థన. అది ఏంటి చెప్పండి? అవసరతను ఎరిగిన ప్రార్థన. ఆయనకి అవసరత ఏంటి? ఆ కుష్ఠరోగం పోవాలి, అది. మరి ఈరోజు ప్రభు దగ్గర మన అవసరత ఏంటి? మనకు కూడా కొన్ని అవసరతలు ఉంటాయి కదా, మనకు కూడా కొన్ని అవసరతలు ఉంటాయి. మనము ఆ యొక్క అవసరతలు ఎరగాలి. మన అవసరతలు ఎప్పుడూ కూడా భౌతికమైన అవసరతలే. మన అవసరతలు ఎప్పుడు కూడా మనం ఏంటంటే భోగేచ్ఛల కొరకే మనము అడుగుతూ ఉంటున్నాం. ఈ లోకములో మనం ఆనందించడానికి, సుఖముగా సంతోషము ఉండడానికి మనం దేవుణ్ణి అడుగుతున్నాం. అది కాదు కదా నీ యొక్క అవసరత. అదా మన అవసరత? నువ్వు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరిందామా, ఇదా మన యొక్క అవసరత? కాదు. ఏంటి నీ అవసరత? మొదట ఆయన నీతిని, రాజ్యమును సంపాదించుకునే ప్రార్థన మనం చేయాలి. అది మనకు అవసరత మొదట. అందుకని అన్నాడు కదా, ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో మీరు చింత పడకండి. మొదట ఆయన నీతిని, రాజ్యమును మీరు వెతకండి. అప్పుడు మీకు ఏది కావాలని తండ్రికి తెలుసు. ఆయన తెలియని వాడు ఏమీ కాదు, ఆయన మర్చిపోయేవారు కాదు, తెలియని వాడు కాదు. నీ అవసరత ఏంటో, నీ యొక్క ఆధ్యాత్మిక అవసరత ఏంటో దేవునికి తెలియదా? తెలుసు. నీ భౌతికమైన అవసరత ఏంటో దేవునికి తెలియదా? తెలుసు. కానీ మనం అడగవలసింది ఏంటి ఇక్కడ? నీ అవసరత ఎరిగి నువ్వు ప్రార్థన చేయి దేవునికి. మన అవసరత ఏంటి ఈరోజు అంటే, ఆయన నీతిని, రాజ్యమును వెతకడం, ఆయన యొక్క సహవాసమును వెతకడం, ఆయన యొక్క పరిశుద్ధతను వెతకడం, ఆయన యొక్క నీతి న్యాయములను వెతకడం. ఇది కదా మనకు ప్రాముఖ్యమైంది. కానీ ఇవన్నీ వదిలేసి మనము భౌతికమైన వాటి కొరకు మనం అడుగుతూ ఉన్నాం. ఇది అవసరత కాదు. మనకి ఏదో కావాలని అడగడం అది అవసరత కాదు. అందుకే ఆయన అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తాయా, అవి కోసాయా? లేదు కదా. నేను వాటిని పోషించడం లేదా? పోషిస్తున్నాను కదా. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మరి ఇప్పుడు ఆ తండ్రికి తెలియదా నీకేం పెట్టాలో, నీకు ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో దేవునికి తెలియదా? తెలుసు. కానీ మనము అనవసరమైన వాటి కొరకు మనము అడుగుతున్నాము, కానీ అవసరమైనది ఏదో దాన్ని మనం అడగడము లేదు. నీకు అవసరమైనది ఒకటే, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకడం. అది మనం వెతకడం నేర్చుకోవాలి. ఈయన ఏంటంటే తన యొక్క అవసరతను గుర్తించాడు. ఏం చేయాడండి? అవసరతను గుర్తించాడు. ఈరోజు మనకున్న అవసరత మనం గుర్తిస్తున్నామా? గుర్తించాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక కొరత ఏదో ఉంది,
ఆధ్యాత్మిక పరమైన కొరత ఏదో మన హృదయాల్లో ఉంది. వాటిని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి, గ్రహించాలి. ఏదో ప్రార్థన లోపమా, వాక్యం చదవడం లోపమా, లేకపోతే మందిరానికి వెళ్ళడం లోపమా, లేకపోతే సహవాసం చేయడం లోపమా, మనం యథార్థంగా నడవలేకపోతున్నామా, నీతిని అనుసరించలేకపోతున్నామా, చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఉన్నాయా మనలో, ఏమో ఆధ్యాత్మిక పరమైన కొరత ఉంది. వాటిని మనం ఏం చేయాలట తెలుసుకొని ఎరిగి ఆ యొక్క అవసరతను బట్టి మన ప్రభు దగ్గర ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాం. అవసరతను ఎరిగిన ప్రార్థన చేస్తున్నాడు ఆయన. శుద్ధినిగా అతడు శుద్ధుడు అవ్వడం అవసరత ఆయనకి, అంతే. మేడలో మిద్దులు వాహనాలు అతనికే అవసరం లేదు. ఆయన ఏమవ్వాలంటే స్వస్థత పొందాలంతే, అది తన యొక్క అవసరత. ఈరోజు మనము ఆధ్యాత్మిక స్వస్థత పొందవలసిన వారిగా మనం ఉన్నాం. లేరు అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏదో ఒక విధముగా ఏదో ఒక మూల మనం అందరము కూడా ఆధ్యాత్మిక రోగంతో మనం బాధపడుతున్నాం. కాబట్టి అవసరతను ఎరిగి మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. 6వ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పటికి 5 విషయాలు. మొదటిది దీన ప్రార్థన, రెండవది మోకాళ్ళుని, మూడవది ఇటమా విధేయతతో కూడిన ప్రార్థన. అంటే నీకు ఇష్టమైతే అది చెప్పాలి ముందు, నీకు ఇష్టమైతే అనేటువంటిది విధేయతతో కూడిన ప్రార్థన. తర్వాత నన్ను వ్యక్తిగత ప్రార్థన, శుద్ధినిగా అవసరత నెరిగిన ప్రార్థన. 6వదిగా చదువుదామా, తర్వాత శుద్ధినిగా చేయగలవని, అమాలంటలం చేసుకోండి, చేయగలవని అంటే ఇది విశ్వాస సహిత ప్రార్థన. ఆయన ఏమన్నాడు చెప్పండి, చేస్తావా అని అడిగాడా? చేయగలవని. ఎంత చక్కని విశ్వాస సహితమైన ప్రార్థన. అందుకే చూడండి ఒక మాట, యాకోబు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది కదా, 5వ అధ్యాయం 15వ వచనంలో ఏంటది? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతని పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ దొరుకును. చూడండి ఎంత చక్కని మాట. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. ఒకవేళ పాపములు చేసిన వారైతే వారి యొక్క పాపాలు ఏం చేయబడతాయట? క్షమించబడతాయి. అబ్బా ఎంత చక్కని మాట అండి. అతను ఏం చేతనండి ప్రార్థన అయినా? మరి మునుపు ముందు ఈయన సమాజ మందిరానికి వెళ్ళేవాడేమో, అది నాకు మరి అంత ఆయన గురించి అవగాహన నాకు రాలేదు. కానీ లేక విని ఆయన ప్రార్థన చేశాడా, లేకపోతే వీరిని చూసి స్వస్థత పొందిన వారిని చూసి ఆయన ప్రార్థన చేశాడా, చనిపోయిన వారు తిరిగి బ్రతికారన్న సంగతి గ్రహించి అడిగాడా, ఏమో. ఏదేమైనా ప్రభు చిత్తం ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడండి ఆయన. నీవు చేయగలవని. అందుకే ఎప్పుడు కూడా మనము ప్రభువా నా విశ్వాసమును వృద్ధి చేయవా, వృద్ధిపరచు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని లేక ఆ రోగిని స్వస్థపరచును. ఈ కుష్ఠరోగి స్వస్థత పొందడానికి ఈ 6వ పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే, కానీ 6వదిగా ఆయన ఏమనంటే చేయగలవు. ఈ మాట ఎప్పుడు వస్తుందంటే ఈ పై 5 లక్షణాలు ఉన్నప్పుడు, దీనులుగా ఉన్నప్పుడు, మోకాలు భక్తితో కూడిన ప్రార్థన చేసినప్పుడు, విధేయతతో కూడిన ప్రార్థన చేసినప్పుడు, వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు, అవసరతను ఎరిగి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఫైనల్గా ఏముంటుందంటే విశ్వాసమే ఉంటుంది. విశ్వాసం ఉంది కాబట్టే ఈ 5 మాటలు పలికాడు ఆయన. చూసారా, పుష్టిగా ఉన్న వారికి కుష్ఠిరోగి నేర్పుతున్నటువంటి పాఠాలు. ఈరోజు విశ్వాస సహితమైన ప్రార్థనను చేయగలుగుతున్నావా? నీవు చేయగలవు. నీలో అపనమ్మకం తీసివేయి, అనాలోచన తీసివేయి, విశ్వాసముతో అడుగు. అది నీ వివాహం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు. ఒకవేళ ఇంకా దేవుళ్ళు ఆధ్యాత్మికంగా బలపడలేకపోతున్నావా, ప్రార్థన చేయలేకపోతున్నావా, మోకాలు అనుభవంలోకి వెళ్ళలేకపోతున్నావా, వ్యక్తిగత ప్రార్థన చేయలేకపోతున్నావా, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావా, ఈ వ్యక్తిని చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటున్నాడు ఆయన విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చేయగలవయ్యా. ఈరోజు దేవుడు చేయగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కానీ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చెయ్యి. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ విశ్వాసమైనటువంటి ప్రార్థనే నీకు విజయాన్ని
అనుగ్రహిస్తుంది. నువ్వు సక్సెస్ అవుతావు ఏ విషయంలో అయినా సరే. కానీ అయితే విశ్వాసముతో కూడిన ప్రార్థన మనము చేయాలి. అపోస్తులు అడిగినట్లుగా, ప్రభువా నా విశ్వాసమును ఏం చేయాలా? వృద్ధి చేయి ప్రభువా. మా విశ్వాసమును లేక నా విశ్వాసమును నీవు వృద్ధి చెయ్యి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ విశ్వాస సహితమైన ప్రార్థన నా జీవితాల్లో మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. చివరిగా 7వదిగా చెప్పి మనం ముగించుకుందాం. ఈ 40వ వచనం మొత్తం మరలా నాకు ఏమి నేర్పించిందంటే ఇది క్లుప్తమైన ప్రార్థన. అంతే. ఒక వచనంలో ఎంతసేపు చదువుతామండి ప్రార్థన? చెప్పండి, ఎంతసేపు చదువుతాం ఒక వచనం? ఒక నిమిషం కూడా ఎక్కువే ఆ మాటలు చదవడానికి. ఈ వచనం 40వ వచనం అంతా నాకు ఏమి నేర్పించిందయ్యా అంటే అది క్లుప్తమైన ప్రార్థన. ఈరోజు నువ్వు పొడవైన ప్రార్థన చెయ్యొద్దని నేను అనడం లేదు, కానీ క్లుప్తమైన ప్రార్థన కూడా మనం చెయ్యి, దేవుడు వింటాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి చేసింది ఏంటంటే క్లుప్తమైన ప్రార్థనే, విస్తరించేమీ ఏమీ లేదండి, ఉన్నదండి. ఆ 40వ వచనం మాత్రమే ఆయన ప్రార్థన ఉంది కదండి. మరలా చదవండి ఒకసారి. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆ ఎదుటి మోకాళ్ళుని ఇలా చేయగలమని ఆయనతో చెప్పండి వేడుకొనగా. అంతే అంతే, ఆయన ప్రార్థన అయిపోయింది. ఇక మిగిలిన వచనాలు ఎవరు మాట్లాడారు? ఆయన ఇంకేం మాట్లాడలేదు. మనం 4 వచనాలు చదువుకున్నాం, ఆయన ఒక్క వచనమే మాట్లాడాడు కదండి. వెంటనే ఆయన మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు మాట్లాడాడు కదండి. ఆయన శుద్ధుడైపోయాడు. వెంటనే ఆయన అన్నాడు, మరలా నువ్వెవరితో కూడా చెప్పొద్దు. అన్ని విషయాలు ఆయన మాట్లాడాడు. ఇంకా కుష్ఠరోగి మాట్లాడింది ఏముందండి అక్కడ? అందుకే ఆ వచనం మనకి ఏమి నేర్పించిందయ్యా అంటే అది క్లుప్తమైన ప్రార్థన. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఈ వాక్యాన్ని యాడ్ చేస్తే బాగుంటుంది. 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. మనకు తెలిసిన అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయబడునో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యముగా నీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. క్లుప్తమైన ప్రార్థన. ఆయన అదే ప్రార్థన చేశారు, విస్తరించే ప్రార్థన చేయలేదు. అయితే ఈ ప్రార్థన మనకి ఎలా వస్తుంది? ఈ క్లుప్తమైన ప్రార్థన ఇంకేమైనా చూడండి, ఉచ్చరింప సఖ్యము కానీ ములుగులతో ప్రార్థన మనకి ఎలా వస్తుందట? దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయనే మన పక్షమును ఏం చేస్తున్నాడట? అబ్బా, ఎంత గొప్ప ధన్యత ప్రియమైన. అంటే ఇక్కడ కుష్ఠరోగి విషయంలో కూడా తన హృదయంలోంచి ఎవరు పలికించారన్నమాట? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే పలికించాడు. కాబట్టి చాలా క్లుప్తమైన ప్రార్థన. ఇది షార్ట్ ప్రేయర్, బట్ షార్ప్ ప్రేయర్. చాలా షార్ట్ ప్రేయర్ కదండి, బట్ షార్ప్ ప్రేయర్. షార్ట్ ప్రేయరే కానీ షార్ప్ ప్రేయర్ చేశాడు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనం ప్రభుని అడగండి, ఆయన సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు మనలో ఉండి ఉచ్చరింప సఖ్యము కానీ ములుగులతో ఆయనే మన పక్షమును ఏం చేస్తాడట? విజ్ఞాపన చేస్తాడు. ఈ 7 2 తీసేస్తా, 5 మిగులుతాయి. మొదటిది దీన ప్రార్థన, అది కొంచెం మన పక్కన పెట్టి 7వదిగా క్లుప్త ప్రార్థన. ఈ 2 తీసేస్తే ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ? 5 మాటలు ఉన్నాయి. నెంబర్ 1 ఏం చెప్పండి? మోకాళ్ళుని. 2వదిగా నీకు ఇష్టమైతే. 3వదిగా నన్ను. 4వదిగా శుద్ధినిగా. 5వదిగా చేయగలవు. ఈ 5 ప్రార్థనలకి ఆయన 5 సమాధానం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. మీరు ఈ పక్కన ఆ 5 రాసుకున్న పక్కన నేను చెప్పే వాటి ప్రక్కన రాసుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ 5 మాటలకి ఆయన, ఈ 5 ప్రార్థనలకి 5 మాటలు ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. నెంబర్ 1 కనికరపడి. ఎంత చక్కగా చూడండి, కనికర పడి. 2వదిగా చేయి చాపి. 3వదిగా వానిని ముట్టి. 4వదిగా నాకిష్టమే. 5వదిగా నీవు శుద్ధుడవవు కమ్ము. మరలా చెప్తున్నాను చూడండి. నెంబర్ 1 కనికరపడి, చెయ్యి చాపి, వానిని ముట్టి, నాకిష్టమే.
నీవు శుద్ధుడవు కమ్ము. ఆయన 5 విధాలుగా ప్రార్థన చేస్తాడు. 5 ప్రార్థనలకు ఆయన జవాబునిచ్చాడా లేదా? ఇచ్చాడా లేదండి? ఇచ్చాడు. చూడండి, ఆయన ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకు జవాబును పొందుకున్నాడు. ఏంటి ఆ జవాబు? ఆయన శుద్ధుడిగా చేయబడ్డాడు. ఈరోజు నీ అవసరత ఏదో గుర్తించు, ప్రభు దగ్గరికి రా, విశ్వాసముతో ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా అడుగు, విధేయతను కనపరచు, భక్తితో కూడిన ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఆయన మన పైన కనికరపడేటువంటి దేవుడు. నేను ఇక్కడ మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రార్థన ద్వారా కనికరం దిగి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ప్రార్థన ద్వారా కనికరం దిగి వచ్చింది. ఎవరు కనికరము? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రార్థన ద్వారా కనికరం దిగి వచ్చింది. ప్రార్థన ద్వారా ప్రేమ దిగి వచ్చింది. ఆయన ప్రేమించాడు. ఎవరో ప్రేమించలేదు ఆ కుష్ఠరోగిని, ఈయన ప్రేమించాడు. ప్రార్థన ద్వారా ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. ప్రార్థన ద్వారా కనికరం వచ్చింది, ప్రార్థన ద్వారా ప్రేమ వచ్చింది, ప్రార్థన ద్వారా స్వస్థత వచ్చింది. ఇంకా నీకు దేవుడు ఆలోచన ఇస్తే నువ్వేవైనా అక్కడ రాసుకోవచ్చు. ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అన్లిమిటెడ్, లిమిటేషన్ ఏమీ కూడా లేదు. కాబట్టి ఈరోజు పుష్టిగా ఉన్న మనకు కుష్ఠరోగి పాఠాలు నేర్పించాడు. దీన ప్రార్థన చేయడం వచ్చా నీకు? మోకాల ప్రార్థన అనుభవం ఉందా? విధేయతతో కూడిన ప్రార్థన నీకు ఇష్టమైతే, తర్వాత వ్యక్తిగత ప్రార్థన, అవసరతను ఎరిగి ప్రార్థన చేయడము, విశ్వాస సహితమైన ప్రార్థన, చివరి 1 క్లుప్తమైన ప్రార్థన. ఈ అనుభవాలకు మనం వెళ్దాం. ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే ఈ అనుభవాలను నడిపించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.